ఆ సీనియర్ నేత ఎందుకింత అలకబూనారు? నిజానికి బీసీ నేతగా ఉన్న ఆయనకు పార్టీ చాలా ప్రాధాన్యత ఇచ్చింది. అయినా కూడా బగ్గుమంటున్నారు. అవును, ఇది నిజమే. ఆ వ్యక్తి ఎవరో కాదు, మాజీ మంత్రి యనమల రాధాకృష్ణుడు. గోవా గవర్నర్గా అశోక్ గజపతిరాజు నియామకం పట్ల గుర్రుగా ఉన్నట్లు తెలిసింది. తమకు కాకుండా బలమైన వర్గానికి చెందిన అశోక్ గజపతిరాజుకు ఇవ్వడంపై అసంతృప్తిగా ఉన్నట్లు సమాచారం. దీనిపై మరింత విశ్లేషణ మా మేనేజింగ్ డైరెక్టర్ రాజేంద్ర ప్రసాద్ గారు అందిస్తారు. రాజేంద్ర ప్రసాద్ గారు, ఓవర్ టు యు. ఒక ఆయన మాత్రం కష్టపడ్డాడు. ఎవరా ఇద్దరు? ఇవాళ కేంద్ర ప్రభుత్వం కానీ బీజేపీ కూటమి ప్రభుత్వం కానీ ఒక నిర్ణయం తీసుకున్నాయి. ఆ నిర్ణయాల మేరకు అత్యంత ప్రతిభావంతుడు, నిజాయితీ పరుడైనటువంటి అశోక్ గజపతిని గవర్నర్గా చేయటం, ఆయన గోవా గవర్నర్గా వెళ్ళటం యనమల రామకృష్ణుడి మనసు కష్టపడిందట. నేను ఇంత సీనియర్ని, బీసీ నాయకుడిని, నాకెందుకు ప్రాధాన్యత ఇవ్వలేకపోయింది టీడీపీ పార్టీ అని, అలాగే అధినేత మీద కూడా చాలా గుర్రుగా ఉన్నారు అన్నటువంటి సమాచారం అందుతుంది. ఒక్కసారి మనం రాజకీయాలను విశ్లేషిస్తే ముఖ్యంగా యనమల రామకృష్ణుడి యొక్క ఆయన రాజకీయ ప్రయాణం 1983లో బీసీ నాయకుడిగా ఎన్టీఆర్ ప్రోత్సహించిన తర్వాత ఆయనకి ఇచ్చినటువంటి పదవులు, ప్రాధాన్యత చాలా చాలా ఎక్కువ. ఆయనకి సమర్థత ఉందా లేదా అన్నది ఆ రోజు ఆలోచించలా, ఆ బేసిగా ఆయన ప్రోత్సహించలా. నిలబడ్డాడు పార్టీ కోసం కాబట్టి ఆయనకు ఖచ్చితంగా మనము ఆ గౌరవం ఇవ్వాలి అన్న దాంట్లో ఎప్పుడూ ఎక్కడా తక్కువ చేయలా యనమల రామకృష్ణుడికి. స్పీకర్గా నేను ఉపయోగపడ్డాను కదా అని చంద్రబాబు ముందు అనేక సార్లు ఆయన పార్టీని చీల్చారు అన్నటువంటి దాని మీద, అలాగే ఎన్టీఆర్ని పదవి నుంచి దించేశారు అన్న దాంట్లో నేను కూడా నా పాత్ర వహించాను కదా, మరి నాకెందుకు ప్రయోజనం కలగట్లేదు ఊహించినంతగా అని ఆయన అసంతృప్తి పెడితే దానికి అర్థం లేదు అన్నది చంద్రబాబు వాదన కూడా. ఇవ్వాల్సిన ఇంపార్టెన్స్ స్పీకర్గా ఇచ్చారు, మంత్రిగా ఇచ్చారు. సుదీర్ఘమైనటువంటి రాజకీయ ప్రయాణంలో ఆయన ఓడిపోయినా సరే మళ్ళీ ఆయనకి ఇంపార్టెన్స్ ఇచ్చారు, ఎమ్మెల్సీని చేశారు. అయినా ఆయనకి అసంతృప్తి. ఇవాళ ఆయన కూతురు ఎమ్మెల్యే, అల్లుడు ఎంపీ, వియంకుడు ఎమ్మెల్యే. మరి ఇంతమంది రాజకీయాల్లో ఆయన కుటుంబానికి సంబంధించి ఉన్న తర్వాత కూడా ఆయనకి ఇంకా పదవి కావాలట. రిటైర్ అవ్వాల్సినటువంటి దశలో గవర్నర్ పదవిని ఆశించి భంగపడినంత మాత్రాన పార్టీ ఏమీ ఆయనకి చేయలేదు అన్న ఆయన వాదన, ఆయన అసంతృప్తి ఎంతవరకు విలువైనదనాలి, ఎంతవరకు మెచ్యూర్డ్ థాట్ అనాలి? ఇంత స్వార్థంగా రాజకీయాల్లో ఉంటే మరి యువతకు అవకాశం ఎప్పుడు? వృద్ధులే ఇంకా 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 మేమే ఉండాలి అని భావిస్తే, మేము సీనియర్లం కదా అని ఆశిస్తే ఎంతవరకు సమంజసం? ఇవాళ యనమల రామకృష్ణుడి యొక్క ధోరణి అదే కనిపిస్తోంది. ఇప్పటికీ ఆయన వాదన ఒకటే, నేను బీసీ నాయకుడిని, నేను సీనియర్ పొలిటీషియన్ని, సుదీర్ఘ రాజకీయం ఉంది, అలాగే నా ప్రాంతంలో పార్టీని పెంచినటువంటి, బలోపేతం చేసినటువంటి చరిత్ర నాది అన్నారు. కానీ ఆయనకి సంబంధించినటువంటి వాళ్ళు కార్పొరేటర్లుగా కాదు, కౌన్సిలర్లుగా కూడా ఎక్కడ గెలవని రాజకీయం చూసాం. అలాంటి ఫలితాలే మనం చూసాం. పదే ఈయన రాజకీయమైనటువంటి ప్రాధాన్యత కోరుకుంటే అది కుదిరేదా అన్నటువంటి ప్రశ్నకు మరి ఆయన మెచ్యూర్డ్ పాలిటిక్సే సమాధానం ఇవ్వాలి. యనమల రామకృష్ణుడి యొక్క ధోరణి మరి పార్టీకి ఏమైనా నష్టమా? నష్టమే లేదు, లాభం కూడా. సీనియర్ పొలిటీషియన్ అయినా సరే ఆయనకి ఇచ్చినటువంటి ఇంపార్టెన్స్ ఇక చాలు అన్నటువంటి పరిస్థితి. అలాగే సలహాదారులుగా ఉండవలసిన వాళ్ళు, భీష్మాచార్యులుగా కొన్ని ఆదేశాలను, కొన్ని సూచనలను, కొంత మెచ్యూర్డ్ పాలిటిక్స్లో పార్టీని బలోపేతం చేయాల్సిన వాళ్ళు ఇంకా మేము గవర్నర్లు, మేము మంత్రులు అంటే మరి కష్టపడి భుజాన పార్టీని మోసి తన్నులు తిన్న వాళ్ళంతా యువతకు ఎప్పుడు ప్రాధాన్యత? ఆ పార్టీకి కార్యకర్తలే బలమంటారు, మరి కార్యకర్తలకు ప్రాధాన్యత ఇచ్చేది ఎప్పుడు? ఇంకా సుదీర్ఘకాలం, దశాబ్దాల కాలం మాకే పదవులు కావాలి అని కోరుకునే సీనియర్ పొలిటీషియన్స్ వల్ల రాష్ట్రానికి కానీ పార్టీకి కానీ ఏమైనా ప్రయోజనం ఉంటుందా? ఉండదు. మరి వచ్చినటువంటి యువతకు ప్రాధాన్యత పెరగకపోతే, మీరు అన్నట్టుగా రాజకీయాల్లో యువతను మీరు ప్రోత్సహించకపోతే ఎక్కడ మార్పు వస్తుంది? ఎక్కడ చైతన్యవంతమైన రాజకీయం చూస్తాం? ఎక్కడ బాధ్యతాయుతమైనటువంటి ఈ యువతను
మనం ప్రోత్సహించకపోతే రాష్ట్రమే నష్టపోతుంది అన్నటువంటి సత్యం ఎందుకు గుర్తించరు? అదే ఇవాళ ఉన్నటువంటి సమస్య. సీనియర్స్గా ఉండాలి, గౌరవాన్ని పెంచుకోవాలి, అదే ఆశించాలి. అంతేగాని అలాగే అశోక్ గజపతి ఆయనకున్నటువంటి చరిత్ర సోషలిస్ట్ ధోరణితోటి పూర్తిగా ఆ కుటుంబం ఒకప్పుడు పూర్తి సోషలిజాన్ని వాళ్ళు ప్రోత్సహించారు. సోషలిస్టు నాయకులనే వాళ్ళు ఆదర్శంగా తీసుకున్నారు. ఈవెన్ అశోక్ గజపతి రాజు ఆయన టీడీపీ పార్టీలో ఉన్నా సరే ఒక రకమైనటువంటి వామపక్ష భావజాలంతో నిజాయితీపరుడుగా ప్రజల కోసం హుందాగా తన ప్రవర్తన మొత్తం ఎప్పుడు పార్టీ ఏది ఆదేశిస్తే ఏది చెబితే అది క్రమశిక్షణతో ప్రవర్తించిన వాడు అశోక్ గజపతి. ఏమీ ఆశించకుండా ఆదేశించింది మాత్రమే ఆచరించినటువంటి ఏకైక నాయకుడిగా ఆయన్ని కూడా ఒకడిగా మనం చెప్పుకోవచ్చు. బట్ ఇవాళ అసంతృప్తికి అర్థం లేదు అని జనం మాత్రం అర్థం చేసుకుంటున్నారు. యనమల రామకృష్ణుడు మాత్రమే ఆలోచించాల్సినటువంటి దశ ఉన్నది ఇక్కడ.